ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అందరెదురుగుండా కనబడుతున్నాడు. గాజాకి గూడా వెళ్తాడు. అట్లాగే తన దేశంలో బహిరంగంగా కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన దేశంలో కార్యక్రమంలో బహిరంగంగానే పాల్గొంటాడు. వీళ్ళిద్దరెంత ఆఫ్టర్ ఆల్ మా దెబ్బకి వణికిపోయారు అని చెప్తున్న ఇరాన్ తరపున కొమైనీ అనేటటువంటి ముర్తజా కొమైనీ వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ నాన్న అంత్యక్రియలకి తను చేయడానికి కూడా భయపడిపోతున్నాడు. అంత్యక్రియలు చేయడానికి అక్కడికొస్తే ఇజ్రాయెల్ డ్రోన్‌తో లేపేస్తుందా? మిస్సైల్‌తో లేపేస్తుందా? అని భయపడిపోతున్నాడు. ఒకప్పుడు వాళ్ళ దేశంలో అంత్యక్రియల కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడికొచ్చినటువంటి ఇంకొకళ్ళని లేపేస్తా వచ్చింది ఇజ్రాయెల్. హమాస్ చీఫ్ అట్లాగే పోయాడు. అట్లాగే సులేమానా వాళ్ళ సైనిక చీఫ్ అట్లాగే పోయాడు. వాళ్ళకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అట్లాగే పోయాడు. చివరికి కొమైనీనే అలాగే పోయాడు. కాబట్టి ఇప్పుడు కొమైనీ కొడుకు మాత్రం ప్రకటనలు గంభీరంగా ఉంటున్నాయి. మా జోలికొస్తే తాట తీస్తాం, లేకపోతే ఇజ్రాయెల్ అంతు చూస్తాం, భూమి మీద లేకుండా చూస్తాం లాంటిది. కానీ అదే ఇజ్రాయెల్‌కి భయపడి, అదే నెతన్యాహు బహిరంగంగా తిరుగుతుండగా, ఇప్పుడు మన నరేంద్ర మోడీ ఉంటాడు. పాకిస్తాన్‌తో థ్రెట్ లేదా? బంగ్లాదేశ్ వాళ్ళతో థ్రెట్ లేదా? భారతదేశంలో ఉన్న దేశద్రోహులతో థ్రెట్ లేదా? దర్జాగా నడుస్తుంటాడు, తిరుగుతుంటాడు. ఈవెన్ మన్మోహన్ సింగ్‌కి ఏ థ్రెట్టు లేకపోయినా సరే బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనకాల నుంచొని మాట్లాడేవాడు ఎర్రకోట మీద. ఈయన అది కూడా ఒప్పుకోడు. ఎవరు భయపడుతున్నట్టు? ఎవరు మొండిగా ఉండేటట్టు?